సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో మహిళా సంఘ సభ్యులు ఆందోళన ఉధృతకు దారితీసింది. ఆజాద్ నగర్లోని సమభావన సంఘం లీడర్ బుజ్జమ్మ ఇంటి ముందు మణికంఠ గ్రూప్ సభ్యులు బైఠాయించి నిరసన తెలిపారు. గ్రూప్ సభ్యులు కట్టిన పొదుపు డబ్బులను లీడర్ సొంత అవసరాలకు వాడుకుందని మహిళలు ఆరోపిస్తున్నారు. గ్రూప్ లోన్ కింద తీసుకున్న 10 లక్షల రూపాయలతో పాటు శ్రీనిధి నిధులకు చెందిన మరో 4 లక్షల రూపాయలు కూడా పక్కదారి పట్టించిందని బాధితులు వాపోతున్నారు. సభ్యులు కట్టిన మొత్తం 14 లక్షల రూపాయలను బ్యాంకులో జమ చేయకుండా మోసం చేసిందంటూ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ డబ్బులు తిరిగి ఇచ్చే వరకు ఆందోళన విరమించబోమని స్పష్టం చేస్తున్నారు. లీడర్ ఇంటి ముందు టెంట్ వేసుకొని మహిళలు నిరసన కొనసాగించడంతో స్థానికంగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పుడు మాకు నేను డబ్బులు మేమేం బాకలేదు. మా ఇంటికి నోటీసులు వచ్చినాయి. కరెంట్ కట్ చేస్తా, పంపు కట్ చేస్తాను, మమ్మల్ని టార్చర్ పెడతాను. ఆర్బీ కరెంట్ కట్ చేస్తా, పోలీస్ స్టేట్ 7 నెలలు తిప్పించింది. మమ్మల్ని పని పోని ఇట్లా మేము పని చేసుకుని బతికే వాళ్ళం. మేము లేని వాళ్ళం. మరి మాకు మమ్మల్ని ఇట్లా మోసం చేస్తున్నాం సార్. మరి మీ ఎవరి దగ్గర చెప్పాలి, ఆడికి పోవాలి మాకు అర్థం కావట్లేదు. మమ్మల్ని టేస్ట్ చుట్టూ తిప్పుతున్నాం. 7 నెలల నుంచి కడతా అంటుంది కానీ కడతలేదు. 6 లక్షలు సీక్రెట్కి ఇచ్చా, 6 లక్షలు ధర్మగారికి ఇచ్చా. డబ్బులు ప్రతి ఒక్క రూపాయి తీసుకుంటే నా సౌండ్ లేదని చెప్పి ఉపాధి మోకెత్తుంది మాట. 6 లక్షలు ఇచ్చింది నాకు. 6 లక్షలు ఇచ్చింది. 6 లక్షలు ఇచ్చేది 4 లక్షలు కట్టా. ఆరిపోయిన ధనమన్నాంకి పొత్తుసాలకు మేము మాట్లాడించుకున్నాం. పైపెచ్చుకి ఏం చేయాలంటే 30 లక్షల బ్యాగ్ అని చెప్పించి మమ్మల్ని రద్దుపాలు చేస్తుంది కాబట్టి 10 రూపాయలు బిల్ల కట్టి ఏం మాట్లాడుకుంటూ